చిన్మయి శ్రీపాద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ ఇస్తూ ఒక పోస్ట్ పెట్టింది. అసలు ఏంటి, దీనికి గల కారణం ఏంటి? ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళకు సంబంధించి అసభ్యకరంగా మాట్లాడా, అసభ్యకరంగా ప్రవర్తించాడా, మరి ఎందుకు రియాక్ట్ అయింది అంటే, మరి చిన్మయి గారు ఎప్పుడు కూడా ఆడవాళ్ళకు సంబంధించి ఎవరు ఏ విధంగా తప్పుగా మాట్లాడినా కూడా, కొన్ని సందర్భాల్లో తప్పుగా ప్రవర్తించినప్పటికీ అలాంటి వాటికి ముందుగా రియాక్ట్ అవుతూ ఉంటారు. సో ఎంతోమంది ఆడవాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళల్లో ముందుగా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా చిన్మయి గారే ఉంటారనమాట. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు, ఆయన ఎప్పుడు చూసినా కూడా ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఇటు సినిమా రంగాన్ని కానీ, రాజకీయ రంగాన్ని కానీ, ప్రజల్ని కానీ, ఫ్యామిలీని కానీ సమపాలలో అందరికీ కూడా న్యాయం చేస్తూ తన జీవితాన్ని సజావుగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది ఫ్యాన్ బేస్ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఏర్పడింది. అలాంటి వ్యక్తి గురించి ఎందుకు కౌంటర్ ఇస్తూ మాట్లాడింది అంటే, సో మరి తమిళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా రచయిత, గే రచయిత వైరముత్తు గారికి రీసెంట్గా జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. సో అవార్డు వచ్చిన తర్వాత చాలామంది రాజకీయ ప్రముఖులు కానీ, సినిమా ప్రముఖులు కానీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఇదే విధంగా ఇంకా సాధించాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. అండ్ అదే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పోస్ట్ పెట్టారు. ఏంటంటే, సార్ మీరు ఇదే విధంగా ఇంకా గొప్ప విజయాలు సాధించాలి. మీరు రాసినటువంటి ఒక పాటలే కాకుండా చాలా నవలలు రాశారు, ఎన్నో కవితలు రాశారు. అవన్నీ కూడా గొప్పగా సమాజానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఎంతోమంది ఇన్స్పైర్గా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఇదే విధంగా ఇంకా రాస్తూ మీరు ఆయుర ఆరోగ్యాలతోని వర్ధిల్లాలి అని చెప్పేసి కోరుకుంటూ ఆయన ఒక పోస్ట్ చేశారు. సో అది చూసిన తర్వాతనే చిన్మయి గారు ఈ విధంగా రియాక్ట్ అయ్యారనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు వైరముత్తు గారికి ఈ విధంగా ఆయురారోగ్యాలతోని ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎందుకు ఆయురారోగ్యాలు, ఆడవాళ్ళని జీవితాలు నాశనం చేయడానిక అంటూ ఆయన గురించి బహుశా పవన్ కళ్యాణ్ గారికి తెలియకపోవచ్చు, తెలిస్తే ఈ విధంగా మాట్లాడే వాళ్ళు కాదేమో అనే విధంగా రాశారనమాట. అంటే ఇండైరెక్ట్గా మీకు తెలిసి కూడా ఈ విధంగా చేశారు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సో మరి చిన్మయి గారు మనందరికీ తెలుసు, ముఖ్యంగా వైరముత్తు గారి విషయంలో అప్పట్లో ఆడవాళ్ళ పైన లైంగిక దాడులు చేస్తాడు అని చెప్పేసి, వాళ్ళని వాడుకొని వదిలేస్తాడు అని చెప్పేసి, జీవితాలు నాశనం చేస్తాడు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో అవి చాలా పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. సో అయినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి అవకాశాలు మళ్ళీ ఇస్తూ ఉన్నారని చెప్పేసి కూడా అప్పట్లో చిన్మయి గారు మాట్లాడింది. ఓన్లీ ఈయన విషయంలోనే కాదు, జానీ మాస్టర్ విషయంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడింది. సో మరి ఏంటంటే, సో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తారు అని చెప్పేసి వాళ్ళ మీద ముద్ర ఉన్నప్పటికీ మీరు ఈ విధంగా కోరుకుంటున్నారంటే ఇంకా చేయాలి అని చెప్పేసి ప్రోత్సహిస్తున్నారా అని ఒక మీనింగ్ వచ్చే విధంగా పోస్ట్ పెట్టింది. సో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన డిప్యూటీ సీఎం కానీ కాకుండా 5 శాఖలకు మంత్రిగా, ఎమ్మెల్యేగా, అంటే ప్రతి ఒక్క శాఖకి కూడా, ప్రతి ఒక్క పార్టీకి కూడా ఆయన న్యాయం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాడు. ప్రజల్లో కూడా చాలామంది ప్రజాదరణ అనేది ఆయనకు వచ్చింది. సో మరి చిన్మయి గారు చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలకి చాలామంది ఫైర్ అవుతూ ఉన్నారు అండ్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి తను ఈ విధంగా చెప్పిన దానికి మీరు సపోర్ట్ చేస్తారా, లేకపోతే తనని విమర్శిస్తారా అనేది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి.